బ్రేకింగ్ న్యూస్. అమెరికా ఇరాన్ మధ్య తొలి దశ చర్చలు ముగిశాయి. 2 విడతలుగా 14 గంటల పాటు సుదీర్ఘ చర్చలు సాగాయి. ప్రతిపాదనలను అమెరికా, ఇరాన్ పరస్పరం మార్చుకున్నాయి. జేడీ వ్యాన్స్, ఇరాన్ స్పీకర్ మధ్య ముఖాముఖి చర్చలు జరిగాయి. కొద్ది విభేదాలున్నా చర్చలు కొనసాగుతాయని ఇరాన్ తెలిపింది. యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో సాగాయి చర్చలు. కాల్పుల విరమణ ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ఫోకస్ పెట్టారు. కొన్ని సాంకేతిక అంశాలను ఖరారు చేయాల్సి ఉందని ఇరాన్ తెలిపింది. ఇక సాధారణ స్థాయి నుంచి నిపుణుల స్థాయికి చర్చలు చేరాయి. చర్చల్లో ఆర్థిక, న్యాయ, సైనిక, అణు కమిటీలు పాల్గొంటాయని ఇరాన్ ప్రకటించింది. ప్రపంచ ఇంధన మార్కెట్లను స్తంభింపజేసి వాణిజ్యానికి అంతరాయం కలిగించిన పశ్చిమాసియా యుద్ధాన్ని ముగించేందుకు శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం శనివారం ఇస్లామాబాద్లో ఇరాన్ ప్రతినిధులతో చారిత్రాత్మక ముఖాముఖి చర్చలు జరిపింది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరు పక్షాల మధ్య జరుగుతున్న మొట్టమొదటి ప్రత్యక్ష ఉన్నత స్థాయి చర్చలకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించింది. త్రైపాక్షిక చర్చలకు ముందు వ్యాన్స్ నేతృత్వంలోని అమెరికా బృందం పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బఘేర్ గాలిబాఫ్ నేతృత్వంలోని ఇరాన్ ప్రతినిధి బృందం పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో వేర్వేరుగా సమావేశమయ్యాయి. పాక్ ప్రధాని షరీఫ్ ఇరు దేశాల ప్రతినిధి బృందాలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించిన అనంతరం ఇరాన్, అమెరికాల మధ్య ప్రత్యక్ష చర్చల అధికారిక దశ ప్రారంభమైంది.